ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. దేశవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడ కొలువు తీరిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు. అయితే ఇదే హైదరాబాద్లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను ఓ వ్యక్తి దొంగలించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో అందరూ కలిసి శనివారం వినాయకుడిని ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో ఆ లంబోదరుడికి పూజలు చేశారు. ఇక రాత్రి 11 దాటిన తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదే మంచి సమయం అని భావించిన ఓ వ్యక్తి ఆ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను దొంగలించాలని ముందే ప్లాన్ గీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి 1 గంట సమయంలో మెల్లగా ఆ మండపం వద్దకు చేరుకున్నాడు. ఇటు అటు చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ గణపతి చేతిలో ఉన్న భారీ లడ్డును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ అందులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆదివారం ఉదయం అపార్ట్మెంట్లోని కొందరు వ్యక్తులు మండపం వద్దకు వచ్చి గమనించి చూడగా గణపతి చేతిలో ఉంచిన లడ్డు చోరీ జరిగిందని గుర్తించారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.